మరి ఉత్తరం చూద్దామండి. నవ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆడవారి అలంకారంలో ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు రాస్తున్నారు. లలిత సహస్రనామాల్ని చదివితే స్త్రీలు ధరించే ప్రతి ఆభరణంలోనూ ఏ విధమైన ఆరోగ్య రహస్యం ఉందో, ఏ విధమైన అలంకార విధానం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. తాటంకయుగలీభూత తపనోడుపమండల అమ్మవారికి నామావళి. కుడివైపున సూర్య అలంకారం, ఎడమ వైపున చంద్ర అలంకారాన్ని పెట్టుకుందని. మనమైతే సూర్య అలంకారం, చంద్ర అలంకారం కానీ అమ్మవారు సాక్షాత్తు సూర్యుడిని చంద్రుడిని పెట్టుకుంది. పగటిపూట సూర్యుడు ఇదిగో ఈవిడ ఇలా చేసింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేస్తూ ఉంటాడు అమ్మవారి చెవి దగ్గర చేరి. రాత్రిపూట ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేస్తాడు చంద్రుడు అమ్మవారి విషయంలో. లౌకికంగా చూస్తే పురుషునికి మెడలో హారాలు వేసుకోవడమే ఉంటుంది తప్ప శరీరంలో బంగారపు కాడ గుచ్చుకునేలా చేసే అలంకారాలు ఇప్పుడు లేవు. అప్పుడు ఉండేవి. పూర్వం రోజుల్లో చివరికి దుద్దులు పురుషులు పెట్టుకునేవారు. బంగారపు కాడ శరీరంలోనికి వెళ్ళి శరీరంలో ఉండే ఆ మాంసానికి తగులుతూ కానినట్టయితే మాంసదోషం రాదు. ఈ రెంటిని మృదుల అస్థి అంటారు. ఈ రెండు ఎముకలే, కానీ మెత్తగా ఉండేటటువంటి ఎముక, దాని మధ్యలోంచి కాడబెడతారు. అలాగే అమ్మవారికి ఇక్కడ చక్కనైనటువంటి ముక్కెర ఉంటుంది. అడ్డ బూస అంటారు దాన్ని. అడ్డముగా ఉండే పూస అడ్డబూస, అడబాస అయిపోయింది తెలుగులో కాదు. అలాగే ఇటువైపు అటువైపు రెండు ప్రత్యేకంగా కుట్లు కుట్టి ముక్కు పుడకలు, మధ్యలో అడ్డ పూస ఉంటుంది. ఆ అడ్డపూస ఈ పై పెదవికి మధ్యలో ఉండేటటువంటి ఏ చిన్న గొయ్యి ఉంటుందో ఆ గోతిని కప్పుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేటటువంటి రెండూ కూడా ఈ ముక్కు పుడకకి సంబంధించిన బంగారపు కాళ్ళ మీదుగా వెడతాయి, కాళ్ళ మీదుగా దిగుతాయి. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసుకోబడ్డటువంటి బంగారపు కాడ మీదుగా వెడతాయి, బంగారపు దాని నుంచే క్రిందికి దిగుతాయి కూడా. మామూలుగా వనాయుధేశ్యా చక్కనైనటువంటి పారసీక దేశాల నుంచి వచ్చినటువంటి గుర్రాలకి తెల్లారుసామున బ్రహ్మాండమైనటువంటి ఆ మైలుతుత్తపు ముక్కల మీద నుంచి వచ్చిన నీళ్ళని తాగిస్తారు. అబ్బో మైలుతుత్తని చచ్చిపోతాయి కదా అని. ఈవేళ మనం మైలుతుత్తం వేరుగా చేసుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఉండేది అది కాదు. అవి కానీ చేసినట్టయితే నాలుక మీద ఉండేటటువంటి ఆ గరుకుతనం పోకుండా ఉంటుంది వాటికి. అలా ప్రత్యేకంగా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క విధమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసిన పరమేశ్వరుడు మనకి గాలి పైనుంచి అలాగే గాలి క్రిందికి దిగేటటువంటి సందర్భంలో బంగారం మీదుగా వెళ్ళాలనే ఏర్పాటుని చేశారు. అమ్మవారికి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉండేటటువంటి ఏ పాపట పిందిరి అని అంటారు అది ఉంటుందో అది ఇటు అటు ఆ ఉండేటటువంటి శిరోజాలను రెండుగా చేసి ఇది కుడివైపు ఇది ఎడమవైపు అని చెప్పి ఇది ఆలోచనని చేసేది, ఇది ఆలోచనని అమలు చేసేది అనే భాగాన్ని ఎంత స్పష్టంగా తెలిసిందో. ఇటువైపు సూర్యనాడి ఉంటుందని, ఇటువైపు చంద్రనాడి ఉంటుందని తెలియజేస్తూ ఒకప్పటి రోజుల్లో సూర్యునికి సంబంధించినటువంటి బిళ్ళ, అలాగే ఇక్కడ చంద్రునికి సంబంధించిన బిళ్ళ చక్కనైనటువంటి బంగారాన్ని రెంటివి పెట్టేవారు, సూర్యుడు చంద్రుడు అని. ఈవేళ నగలైతే వస్తున్నాయి, కానీ ఒక్క నగలో ఏ విధమైన ఆరోగ్య రహస్యము లేదు. నిర్భయంగా చెప్తున్నాను. కేవలం మెడంతా కప్పేశామా లేదా, ఒళ్ళంతా బంగారంతో నింపేశామా లేదా, మంచి బరువుగా కనిపిస్తుందా లేదా కంఠం అనే ధోరణి తప్ప ఆరోగ్య విధానం కలిగినటువంటి ఏ ఆభరణము దాదాపుగా మనం చూడడమే లేదు. అన్ని ఆభరణాలకి ఇదిగో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ వడ్డాణం ఒకటి ఉంటుంది. నడుము యొక్క లావు పెరగకుండా ఉండేలా చూసుకోవే అమ్మాయి అని చెప్పేందుకు ఏర్పాటు చేయబడ్డటువంటి చక్కనైన ఆ పటకం అదే వడ్డాణం. ఆ వడ్డాణాన్ని మేము పెరుగుతూ ఉంటాం కాబట్టి దానికి సరిపోయేలాగా చిల్లులు పెట్టుకుని కాడ పెంచుకుంటామని అనుకుంటే ఆ వడ్డాణం యొక్క సహజమైన ఉండవలసిన ప్రయోజనం దెబ్బతినట్టేగా. అలాగే చేతులకి అరవంకీలను ఏర్పాటు చేస్తారు.
ఆ అరవంకీలు కూడా ఎందుకంటే మగవాళ్ళలాగా బాగా ఇక్కడ ఉండేటటువంటి ఈ భుజాలు పెరిగిపోకుండా ఉండాలనే అభిప్రాయం కోసం ఏర్పాటు చేయబడ్డవి. మేం పెరగడం అనేది సహజమో, అవేవో మామూలు అవే స్థితిలో ఉంటాయని లాగడానికి వీలుగా ఉండేలాగా పెద్దవి చేయించుకుని చేసుకోవడం ఉంది. దానివల్ల ఆరోగ్యాలు ఏమాత్రము సక్రమంగా ఉండే అవకాశం ఉండదు. ఇలా ఇన్ని విధాలైనటువంటి 42 అవయవాలకి ఏర్పాటు చేయబడ్డ 42 అవయవాల్లో ఉండేటటువంటి అలంకారాలు కూడా అమ్మ ఇలా ఉండాలని నేర్పింది. అలాంటివే కానీ ధరిస్తున్నట్టయితే ఆరోగ్యము బాగుంటుంది. దాంతోపాటు స్త్రీలకి లావణ్యము, ఉండవలసిన సహజమైనటువంటి అందము బాగుంటుంది. ఈ రెంటిని సమన్వయించుకు చూసుకుంటే చాలా అద్భుతంగా విశేషాలు